వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, సమ్మర్ వచ్చేసింది. ఆ సూర్యుడి తాకిడి నుంచి బయటపడాలి అంటే చల్లగా బాడీలో వేడి కంట్రోల్ అవ్వడానికి ఎన్నో రకాల డ్రింక్స్ తీసుకుంటాం. దాంట్లో భాగంగా రాగి జావ చాలా మంది డైలీ రొటీన్లో ఒక పార్ట్గా పెట్టేసుకుంటారు సార్. ఉదయాన్నే రాగి జావ తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ అట్లా ఒక గ్లాస్ తీసుకుంటూ ఉంటారు. నిజంగా రాగి జావ తీసుకోవచ్చు అంటారా సార్ సమ్మర్లో? అంటే రాగులు అనేది సమ్మర్లోనే కాదండి, ఎప్పుడైనా సరే ఇట్స్ మంచిది, అసలు అనుమానం లేదు దానికి. ఈ రాగులతో మీరు కలిపిన దాన్ని బట్టి చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, అది వేరే విషయము. బట్ మీరు యాజ్ సోర్స్ చూసినప్పుడు రైస్ కంటే జొన్నలు బెటరు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం ఇది క్యాలరీస్ ప్రకారం చూసుకుంటే అన్నిటికంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ ఏదైతుందో అది రైస్ కొంచెం తక్కువగా ఉన్నది తెల్ల రైస్ కంటే బ్రౌన్ రైస్, అంతకంటే కొంచెం తక్కువ ఉన్నది గోధుమలు, అంతకంటే ఇలా తగ్గించుకుపోతున్న నెక్స్ట్ రాగులు వస్తాయి, తర్వాత జొన్నలు వస్తాయి, లాస్ట్ కీన్వా వస్తుంది. సో ఇది ఆర్డర్ అనమాట బేసికలీ. సో మనం ఈ ఆర్డర్లో తీసుకుంటున్నప్పుడు రైస్ కంటే గోధుమల కంటే రాగులు మంచివి రిలేటివ్లీ. అంతకంటే బెటర్ ఉన్నాయి మనకి, జొన్నలు కానివ్వండి, కీన్వా కానీ అంతకంటే బెటర్. సో మీరు రాగులు తినడం అంటే రాగులు జావ రూపాయలు కావచ్చు, రాగి ముద్ద కావచ్చు. ఇప్పుడు మీరు రాయలసీమ సైడ్ చూసినట్టు రాగి ముద్ద అని చేస్తారు, ఒక్కొక్క దాని మళ్ళీ అన్నం కలుపుతారు వాళ్ళు. అన్నం లేకుండా ప్లెయిన్ రాగులు తినట్లయితే అన్నం కంటే గోధుమల కంటే డెఫినెట్గా మంచిది, దీనిలో అనుమానం లేదు. సో రాగి జావ కానివ్వండి, రాగి ముద్ద కానివ్వండి, అన్నం వీటికంటే కూడా తీసుకోవడం మంచిది, అనుమానం లేదు. అయితే జావ రూపంలో తీసుకునే ప్రాసెస్లో కొంతమంది దాంట్లో యాడ్ చేసేటప్పుడు పెరుగు కానీ పాలు కానీ అంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు యాడ్ చేసుకొని తీసుకుంటుంటారు సార్. నిజంగా ఆ కాంబినేషన్ ఏ రకంగా ఉండాలి సార్ జావ తీసుకునేటప్పుడు? రైస్ ఉండకూడదు ఫస్ట్, ఎందుకంటే నీకు చెప్పినట్టుగా కామన్గా అన్నం యాడ్ చేస్తారు, బియ్యం యాడ్ చేస్తారు వాటిలో, అది లేకుండా ఉంటే బెటర్. దాని తర్వాత మీ ఇష్టం. ఆఫ్ కోర్స్ ఇదేంటో రాత్రిపూట రాగి జావ తాగడం అనేటటువంటిది రాయలసీమ రీజియన్లో చాలా కామన్ ఉంది. పెరుగు డెఫినెట్గా మంచిది, అనుమానం లేదు దాంట్లో. సో రాగులతో పెరుగు కలుపుకుంటే మంచిదే, అనుమానం లైట్గా ఉంటుంది. రాత్రిపూట వాళ్ళకి ఈజీగా ఉండడానికి అలా ఒక కల్చరల్ ప్రాక్టీస్ అది, ఇట్స్ గుడ్. అన్నం తినడం కంటే డెఫినెట్గా మంచిదే. ఆధునీకరణలో భాగంగా ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని పార్ట్స్ ఆఫ్ తెలంగాణ విలేజెస్లో కూడా అన్నం తినడం ఫ్యాషనబుల్, వైట్ రైస్ ఇంకా ఫ్యాషనబుల్ అంటే మీరు దాన్ని ఎంత తెలుపు చేస్తున్నారో క్యాలరీస్ అంత పెరుగుతున్నాయి బేసికలీ దాంట్లో. సో దానివల్ల లేని జబ్బులు తెచ్చుకుంటున్నారు పాపం ఇప్పుడు బేసికలీ. సో ఇఫ్ యూ గో బ్యాక్ వీటికంటే రాగులు డెఫినెట్గా బెటర్. పూర్తిగా మీరు రాగి బేస్ డైట్కి వచ్చారంటే కనుక క్యాలరీస్ తగ్గడానికి, బరువు తగ్గడానికి, షుగర్ అవాయిడ్ చేయడానికి, లేదా షుగర్ తగ్గించుకోవడానికి ఇట్స్ డెఫినెట్లీ గుడ్, అనుమానం లేదు. ఓకే, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెటర్ అంటున్నారా సార్? అందరికీ మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మంచిది, ఎందుకంటే షుగర్ తగ్గుతుంది, ఇన్పుట్ క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి అన్నం గోధుమల కంటే కూడా. ఓకే సార్, డైట్ చేసే వాళ్ళు కూడా రాగి జావ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ చేసి రాగి జావ తీసుకుంటూ ఉంటారు. నిజంగా వెయిట్ లాస్ ఉంటుందా సార్ రాగి జావ వల్ల? అదేనండి, ఇప్పుడు మన ప్రెడామినెంట్గా అందరికీ కూడా రైస్ బేస్డ్ డైట్స్ అయిపోయాయి కాబట్టి దానికంటే రాగి జావ ఈస్ లెస్ క్యాలరీ ఆల్టర్నేటివ్. సో మీరు అంటే ఇప్పుడు డైట్ చెప్తున్నాం అనుకోండి, ఒక 3 సార్లు తినే వాళ్ళకి ముందు 3 సార్లు 2 సార్లు చేసుకోమని చెప్తాం, అది మెల్లగా చేసుకోవాలి. ఇప్పుడు రేపటి నుంచి మొత్తం ఆపేయంటే వాళ్ళ వల్ల కాదు. సో ఇఫ్ యూ వాంట్ దెమ్ టు టేక్ స్టెప్ బై స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తినే తిండి మాధ్యమాలు ఏవైతున్నాయో సిరియల్స్ అండ్ మిల్లెట్స్ అని ఒక సింగిల్ కేటగిరీ అది. కానీ ఈ సిరియల్స్ అనేది పక్కన పెట్టి మిల్లెట్స్ అనేవి సిరిధాన్యాలని మిల్లెట్స్ అని కొత్తగా వచ్చింది. కానీ అవన్నీ కూడా ఈ రైస్ ఇవి సీరియల్స్ అంటాం, వీటికి లెస్ క్యాలరీ ఉంటాయి, ఆల్టర్నేటివ్స్ మాత్రమే. దానిలో క్యాలరీస్ ఉంటాయి, దానిలో పీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ క్యాలరీస్ ఉంటాయి. దే ఆర్ బెటర్ దాన్ రైస్ అని చెప్తున్నాం. బట్ అన్ని రైస్ సోర్సెస్, ఇవన్నీ కూడా క్యాలరీ సోర్సెస్. సో మీరు 2 పూట్ల రాగి తీసుకుని ఒక పూట రైస్ తింటే దట్స్ డెఫినెట్లీ బెటర్. రైస్ వదిలించుకునే భాగంలో యూ కెన్ గో స్టెప్ బై స్టెప్. సో ముందు ఒక పూట రాగి, 2 పూటల రాగులు, 3 పూటల రాగులు తినండి, అప్పుడు రైస్ అవాయిడ్ చేయగలుగుతారు. అప్పుడు రాగులు వదిలించుకునే భాగం మన తర్వాత చూడొచ్చు. సో ఇప్పుడు మనకి అందరూ కూడా రైస్ అడిక్ట్స్ బేసికలీ. అన్నం తినకపోతే వాళ్ళకి ఏదో తిన్నట్టే కాదు, వాళ్ళకి ఎందుకు అలా అలవాటు చేసింది కల్చర్ మనకి. సో దీని భాగంగా మనం వదిలించుకునే దానికి వీ కెన్ స్టార్ట్ విత్ రాగీస్.
ఓకే. ఒకసారి 2 సార్లు మొత్తం 3 సార్లు చేసి మెల్లగా రైస్ తగ్గించుకుంటూ పోతే మీరు బరువు తగ్గుతారు. ఫస్ట్ బరువు ఎక్కువ అవటం వల్ల జబ్బులు అవుతారు, షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గుతాయి. నిజంగా చాలా మంది విలేజెస్ లో అయితే ఎక్కువగా సార్ అంటే వేరే బ్రేక్ఫాస్ట్లు స్నాక్స్ ఏమన్నా తిన్నా కూడా ఏం తిన్నా అన్నం తింటేనే బలంగా ఉంటారు, ఇది ఒక మాట ఎక్కువగా వింటూ ఉంటాం సార్. రైస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. నిజంగానే రైస్ అంటే మొత్తం టోటల్గా స్కిప్ చేసిన ప్రాబ్లం ఏం లేదని అంటారా సార్? సో బలంగా ఉండడం అంటే ఏమిటి? చాలా మంది తల్లులకి ఎక్కువ ప్రెవలెంట్గా ఉండదు ఏంటంటే బలంగా ఉండడం అంటే లావుగా ఉండడం. బలంగా ఉండడం వేరు, లావుగా ఉండడం వేరు. ఓకే. బలంగా ఉండడం అంటే కండ బలం ఎక్కువగా ఉండడం, లావు ఉండడం అంటే ఫ్యాట్ ఎక్కువ ఉండడం. ఓకే. రెండు పూర్తిగా డిఫరెంట్ సినారియోస్ బేసికలీ. సో లావుగా ఉంటే హెల్తీగా ఉన్నారు అనేటటువంటి ఒక అపోహ మీద ఇవన్నీ బయలుదేరాయి. సో మీరు బాగా తిండి పెడితే వాడు లావెక్కుతాడు, ఫ్యాట్ పెరగటం వల్ల లావెక్కుతాడు, అది జబ్బు. ఓకే. దానివల్ల జబ్బులు వస్తాయి, అది ఆరోగ్యం కాదు డెఫినెట్గా. సో కండ పెరగాలంటే ఏం చేయాలి? ఫ్యాట్ తగ్గాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అది టోటలీ డిఫరెంట్. సో అదొకటి. సో అన్నం తినడం వల్ల బలం వస్తుంది అనుకోవడం అనేది అపోహ అండి. సో హెల్త్ రావాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, లావుగా తల్లికి అంటే పిల్ల లావుగా బంతుల్లాగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నాడు అని. సో అది ఆరోగ్యం కాదు, అది ఒబేసిటీ. యాక్టివ్గా ఉన్న పిల్లలు ఆరోగ్యవంతమైన పిల్లలు, లావుగా ఉండి డల్గా ఉన్న పిల్లలు అనారోగ్యంగా ఉండేటటువంటి పిల్లలు. పెద్దవాళ్ళు కూడా అంతే బేసికల్లీ. లావుగా ఉండటం హెల్త్ కానే కాదు. సో బరువు తగ్గాలి, బరువు తగ్గి కండ పెరగాలి, కండ పెరగడం ద్వారా మీరు బరువు పెరగాలి, అది అల్టిమేట్ సైన్ ఆఫ్ హెల్త్ బేసిక్లీ. అది తిండి ద్వారా కొంత సాధ్యం అవుతుంది, క్యాలరీస్ తగ్గించుకోవడం, దానికి రాగి ఉపయోగపడుతుంది తప్ప అన్నం తింటే ఫ్యాట్ పెరుగుతుంది తప్ప యూజ్ లేదు. సార్ షుగర్ ఉన్న వాళ్ళకి అసలు ఏం తినాలి ఏం తినకూడదు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ ఏదైనా తినాలంటే ఒక భయం అనేది ఉంటుంది సార్. ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకుంటుంటారు. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనే ఒక సందేహం అయితే ఉంటుంది సార్. నిజంగా షుగర్ ఉన్న వాళ్ళు వాటర్ మిలన్ తినొచ్చా సార్? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎందుకు పెరుగుతుంది అని చూసినట్లయితే కొంత బేసికలీ లివర్ తయారు చేసేటటువంటి షుగర్ ఉంటుంది, కొంత తినే తిండిలో వచ్చినటువంటి షుగర్ ఉంటుంది. లివర్ తయారు చేసేది మనం ఏం ఆపలేము, కంట్రోల్ చేయలేము. సో మన చేతిలో ఉన్నది ఏంటంటే మన తినే తిండిలో షుగర్ కంటెంట్ పెరిగితే రక్తంలో షుగర్ పెరుగుతుంది. దీని మధ్యలో శరీరం ఏంటంటే కొంతమందికి షుగర్ని అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది, మెటబాలైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. మీరు గమనించి ఉంటారు, కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, కొంతమంది ఏమి తినకపోయినా లావుగా ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళకి మెటబాలిజం బేసికలీ. సో అది పార్ట్ ఆఫ్ దట్ ఈస్ షుగర్. అంటే షుగర్ తిన్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది. ఆ ప్రాసెస్ చేసే ఇంజిన్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ మనిషికి తేడా ఉంటుంది బేసికలీ. కొంతమందికి బేసికలీ ఇదేంటంటే మన పేగుల ద్వారా వచ్చేటటువంటి షుగర్, తినేటటువంటి వాటిల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటే బ్లడ్లో షుగర్ పెరుగుతుంది. ఇది అఫ్ కోర్స్ వయసుతో కూడా కాస్త తగ్గుతూ ఉంటుంది. అది అంటే దీన్ని ఓవర్ కాంప్లికేట్ చేయకుండా ప్రస్తుతానికి ఇది. సో మనం తిన్న దాంట్లో షుగర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే షుగర్ పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఏమిటి బేసికలీ? కార్బోహైడ్రేట్స్ అంటే మనం తిన్న దాంట్లో రైస్, రొటీన్గా తినమట్ల రైస్, షుగర్, పండ్లు, దుంపలు, ఇవి బేసిక్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మన డైట్లో. వీటిలో అధిక శాతం మనం రైస్. పండ్లు అందరూ రోజు తినకపోవచ్చు, కొంతమంది తింటారు, కొంతమంది ఎప్పుడో ఒకసారి తింటారు. షుగర్ కోర్స్ కొంచెం వేసుకుంటారు, టీ కాఫీలు ఎక్కువ తింటారు. కొంతమంది రోజు స్వీట్లు తినేవాళ్ళు ఉంటారు, తక్కువ ఉంటారు. ఇకపోతే పండ్లు, నాలుగోది దుంపలు. పండ్లు కూడా చెప్పినట్టు కొంతమంది రోజు తింటారు, కొంతమంది తినరు. దుంపలు కూడా చిన్నపిల్లలు ఎక్కువ పెడతారు, పెద్దవాళ్ళు తక్కువ తింటారు, కానీ రెగ్యులర్గా కొంతమంది తింటారు, అది పెద్ద ఎక్కువ ఉండదు. సో మెయిన్ కంటెంట్ రైస్. సో రైస్ తినడం ద్వారా బ్లడ్లో షుగర్ పెరుగుతోంది. మిగతా ఇవి అఫ్ కోర్స్ దీంతో యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆలుగడ్డ, బంగాళదుంపతో రైస్ తిన్నారు, లేకపోతే ఇట్లా ఈ కాంబినేషన్స్ తోటి ఏమవుతుందంటే ఇంకా పెరుగుతుంది బేసికలీ. వీటిల్లో ప్రధానంగా రైస్ తగ్గించి అందుకు చెప్తాం, మిగతా తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి అనేది. సో ఇప్పుడు నెంబర్ 2కి వస్తే పండ్లు. ఇప్పుడు మీరు పుచ్చకాయల గురించి మాట్లాడారు బేసికలీ. సో ఇది మనం కొంచెం టెక్నికల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు పుచ్చకాయకి, ద్రాక్ష పండుకి, జామకాయకి తేడా ఉంది. తింటే తెలుస్తుంది కదా, ఇది తీపిగా ఉంటుంది, అవన్నీ తీపిగా ఉండదు. ఇందులో వాటర్ కంటెంట్ ఉండొచ్చు గాక, కానీ తీపి ఎక్కువ ఉంటుంది. దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారండి. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మన తిన్నటువంటి ఒక మోతాదులో షుగర్ ఎంత ఉన్నది అని. కొన్ని పళ్ళలో ఇది ఎక్కువ ఉంటుంది, తీపిగా ఉన్న పళ్ళల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుచ్చకాయలు, మామిడి పళ్ళు, ఇది తీపిగా ఉండేవి, అరటిపండు, ఇట్లాంటివి.
ఇవి తక్కువ ఉన్నవి ఏమిటి, ద్రాక్ష, జామకాయ ఇట్లాంటి వాటి ఇవి తక్కువ ఉంటుంది. ఓకే. ఇంకొకటి చెప్పాలంటే మధ్యలో ఖర్జూరం స్వీట్గా ఉంటుంది బాగా. సో దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఏదైతే అంటే మనం టెక్నికల్ కాకుండా జనాలకు అర్థమైన రీతిలో చెప్పాలంటే తీపిగా ఉన్న పండ్లు అవాయిడ్ చేస్తే మంచిది. పండ్లు మొత్తం అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. కొంతమందికి పండ్లు ఏమైందంటే మన కల్చర్లో భాగం అయిపోయింది. ఇంకా పూజలు అన్నిట్లోకి పండ్లు లేని ఇది ఉండదు. ఇంకా రాత్రి పడుకో ముందు అంత కష్టంగా ఉందని తినబుద్ధి కాబట్టి ఆకలేదు, కనీసం అట్టుపండు అయినా తినంటుంది తల్లి. ఎందుకు, పండ్లు అనేవి అంత భాగం అయిపోయాయి. సో పండ్లు తీసేయి అంటే జనాలు నచ్చట్లా బేసికలీ. సో ఫస్ట్ నో ఫ్రూట్స్, తప్పదు అనుకుంటే ఫ్రూట్స్ విత్ లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం, అంటే జామకాయ, ద్రాక్ష. ఓకే. ఇంకో ఉన్నాయి స్ట్రాబెర్రీ ఇట్లాంటివి ఉన్నాయి, అవి అఫ్కోర్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనుకోండి. సో తినగలిగినవి 2, తినకూడనివి పుచ్చకాయ కానివ్వండి, మామిడి పండు ఇట్లాంటివి తింటే షుగర్ పెరుగుతుంది. దాంట్లో ఆ తీపికి ఫ్రక్టోజ్ అనేటటువంటి పదార్థం కారణం, దాంట్లో షుగర్ ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ని బ్రేక్ చేసినట్లయితే అది సుక్రోజ్ అంటే, సుక్రోజ్ అంటే కేన్ షుగర్, చక్కెర తిన్నట్టే బేసిక్లీ. సో ఇది బేసిక్లీ ఫ్రక్టోజ్ వల్ల తీపి ఉంటుంది. ఆ ఫ్రక్టోజ్ అనేది మామూలు మన కేన్ షుగర్ కంటే కూడా తీపిగా ఉంటుంది. నేచరు అంటే ఈ ప్రకృతి ఏదైతే ఉందో అలా పెట్టింది కావాలని. మన పండు తినేది ఎందుకు, ఆ పండులో గింజ ప్రాపకేట్ చేయడానికి కదా. సో దాన్ని అట్రాక్ట్ చేయడానికి అలాగా స్వీటెస్ట్ సబ్స్టెన్స్ ఇస్ ఫ్రక్టోజ్, అది పండులో ఉంటుంది అనమాట అది. సో పండు తింటే షుగర్ ఖచ్చితంగా పెరుగుతుంది, పండ్లు అవాయిడ్ చేస్తే బెటరు. మీరు అడిగిన ఎగ్జాంపుల్ వరకు చూసుకుంటే పుచ్చకాయ తినడం వల్ల షుగర్ పెరుగుతుంది. అఫ్ కోర్స్ దాంట్లో నీళ్లు కూడా ఉంటాయి, కానీ అది షుగర్ ఉన్న వాళ్ళకి అంత మంచి చాయిస్ కాదు. అయితే డాక్టర్స్ చెప్తుంటారు కదా సార్, సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ లిమిట్గా తీసుకోవడం వల్ల తప్పేం లేదు అని చెప్పి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు పుచ్చకాయ అయినా మామిడికాయ అయినా సీజనల్ ఫ్రూట్స్ కదా సార్. సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినడం అంటే దానికి అది ఒక నమ్మకమేనండి. ఇప్పుడు మన కల్చర్లో భాగమైపోయింది. సీజనల్ ఫ్రూట్స్ తినాలి అని, సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినడం కంటే కూడా ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మనం అనలైజ్ చేద్దాం. సీజనల్ ఫ్రూట్ ఎందుకు తినాలి, దాంట్లో ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటి ఉపయోగాలు. ఓకే. వీళ్ళు జనరల్గా ఈ ఫ్రూట్ ఎంకరేజ్ చేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇట్లాగే చెప్తుంటారు. సో యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే ఇప్పుడు మీరు ఫ్రూట్స్ ఇప్పుడు తీపి లేనటువంటి ఫ్రూట్ తినండి, అప్పుడు ఆ తీపి వల్ల వచ్చేటటువంటి హాని జరగదు, ఫ్రూట్ తిన్నట్టుగా ఉంటుంది. తీపి లేని ఫ్రూట్ అంటూ ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పలేరు. ఫ్రూట్ అంటేనే బై డెఫినేషన్ తీపిగా ఉన్నది. అది తీపి లేనిది వెజిటబుల్ అంటాం మనం. అంటే వెజిటబుల్ తినాలంటే సలాడ్స్ తినచ్చు. సో ఏదో ఫ్రూట్ తినాలి అనుకునే వాళ్ళకే కాకుండా జనరల్గా సలాడ్స్ ఈజ్ అ బెటర్ ఆల్టర్నేటివ్. అన్కుక్డ్ వెజిటబుల్ అది సలాడ్ అంటాం కదా. సో వాటి తినడం ద్వారా పళ్ళలో ఉన్నటువంటి సోకాలు మనకి మంచి ఏదైతే అన్నీ వస్తాయి, ఆ తీపి ఉండదు. సో సలాడ్స్ అంటే టమాటో, కీరకాయ, కొంతవరకు క్యారెట్, బీట్రూట్, తర్వాత లీఫీ వెజిటబుల్స్. ఇప్పుడు కొత్త రంగుగా ఉన్నటువంటి క్యాబేజ్ వస్తుంది, ఈటబుల్ లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వెస్టర్న్ డైట్ చూడండి, వాళ్ళు ప్యూర్ మీట్ తింటారు, పక్కన సలాడ్ ఉంటుంది. మనకు అది లేదు. సలాడ్ అనేది మన ఇండియన్ డైట్లో లేదు అసలు. ఏదో నంచుకోవడానికి ఒక మిరపకాయ, ఉల్లిపాయ పెట్టుకుంటారు తప్ప సలాడ్ ఈటింగ్ అనేది మనకు లేదు, మన కల్చర్లో భాగం కాదు అది. సో ఏదో తినాలనుకుంటే సలాడ్ ఈస్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్ దాన్ ఫ్రూట్స్. అయితే సార్ చాలా మంది ఇందాక మీరు అన్నట్టుగా ఫ్రూట్స్ ఒక భాగం అయిపోయింది వాళ్ళ లైఫ్లో. ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ టిఫిన్ అన్నీ స్కిప్ చేసి ఫ్రూట్స్ తింటుంటారు. లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు నైట్ టైంలో మొత్తము టిఫిన్స్, రైస్ అన్నీ స్కిప్ చేసి ఫ్రూట్స్ తింటుంటారు. నిజంగా నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఫ్రూట్స్ తినొచ్చు అంటారా సార్? సో అంతకంటే ముందు ఇప్పుడు ఏకాదశో పండగ, ఇన్ఫ్యాక్ట్ ఏ పండగ అయినా సరే, ఇప్పుడు శివరాత్రి ఉందనుకో ఉపవాసం చేస్తున్నాం. ఉపవాసం ఏం చేస్తున్నావు అంటే నేను ఫలహారం తింటున్నాను. ఫలాహారం అంటే ఫలాలు తింటున్నాను నేను. మీరు ఫ్లైట్ ఎక్కారనుకోండి, నార్త్లో ఏంటంటే సగ్గుబియ్యం పెడుతుంటారు, సబ్జా. ఇప్పుడు ఫలాహారం తింటున్నాడండి, అన్నం మానేశాడు, 2 మామిడి పళ్ళు తిన్నాడు, లేకపోతే 4 అరటిపళ్ళు తిన్నాడు. మనం హార్డ్గా షుగర్ చూసినప్పుడు అన్నం తింటే పెరుగుతుందా, 2-3 అరటిపళ్ళు లేకపోతే 2 మామిడి పళ్ళు తింటే పెరుగుతుందా? మామిడి పళ్ళు తింటే పెరుగుతుంది. సో ఫలాహారం అనేది ఇది మన కల్చర్లో భాగం అయిపోయింది. ఫలహారం తిను. సో అప్పుడు ఇది మనకు పూర్వకాల నుంచి హ్యాండ్ ఓవర్ చేయబడినటువంటి ఒక నమ్మకం. నమ్మకాలు అవి మనకి హాని చేసే నమ్మకాలు ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవాలి.
ఓకే. ఇప్పుడు మన తాతలు చుట్ట తాగేవాళ్ళు, మన పై జనరేషన్ సిగరెట్లు తాగేవాళ్ళు. అది హానికరం తెలిసిన మనం మానేసాం కదా. ఇప్పుడు ఈ జనరేషన్ సిగరెట్ స్మోకింగ్ బాగా తగ్గిపోయింది. దాన్ని హానికరం అని తెలిసింది కాబట్టి మనకి. సో హానికరమైనటువంటి ఇవి మనం మార్చుకోవడం తప్పులేదు. ఇకపోతే మీరు అన్నారు పొద్దున్న ఫ్రూట్ తింటాం, రాత్రి ఫ్రూట్ తింటాం. రాత్రి మనం అనుకున్నాం పొద్దున్న ఫ్రూట్ జ్యూస్ తాగడం అనేది ఒక ఫ్యాషన్. అవును సార్. కొత్తగా వచ్చినటువంటిది. ఫ్రూట్ కంటే అధమం అన్యాయం ఫ్రూట్ జ్యూస్. ఫ్రూట్లో కనీసం ఫైబర్ అన్న ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్లో అది కూడా లేదు. ప్యూర్ క్యాలరీస్. దాంట్లో కాస్త వీళ్ళు హనీ అంటారు, షుగర్ వేయడం వల్ల ఇట్స్ మేకింగ్ థింగ్స్ వర్స్. ఎర్లీ మార్నింగ్ క్యాలరీస్ లీడ్స్ టు ఫ్యాట్ బేసికలీ. సో ఎర్లీ మార్నింగ్ క్యాలరీస్ అవాయిడ్ చేయాలి. దానికి ఫ్రూట్ జ్యూస్ ఇంకా మరీ వర్స్ట్ అన్నమాట. అందుకని ఫ్రూటే బెటర్. ఎర్లీ మార్నింగ్ అంతా అవాయిడ్ చేయాలనుకోండి. సో ఫ్రూట్ జ్యూస్ మరీ హానికరం కాదు, కానీ ఇట్ యాడ్స్ టు లాట్ ఆఫ్ క్యాలరీస్. దాంట్లో ఫ్రూటే బెటరు, అది కూడా లేకపోతే ఇంకా బెటర్. సార్ సి విటమిన్ ఫ్రూట్స్ అంటే బత్తాయి ఇలాంటివి తినొచ్చు అంటారా సార్? ఇవి మీరు అన్నట్టుగా తీపి తక్కువగా ఉండి పులుపు ఎక్కువగా ఉండేవి కదా. సో ఇప్పుడు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఎక్కువ దాన్ని మనం గ్రేడ్ చేసినట్లయితే లో, మీడియం, హై. ఈ సిట్రస్ ఫ్రూట్స్ అంటారు మీరు చెప్పినటువంటి బత్తాయి పండు, లేకపోతే ఇక్కడ మోసంబి అంటారు, కమలా పండు, ఒక రకమైన నిమ్మకాయ కేటగిరీలో నిమ్మకాయ ఫ్రూట్ కాదు, వెజిటబుల్ చేసాం. తీపిగా ఉండదు కాబట్టి ఇది మనం ప్రిక్రియేట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్. మనం తినగలిగినవి తీగ అన్నం, ఫ్రూట్ అన్నాం, లేకపోతే వెజిటబుల్ అన్నాం. ఇవన్నీ మధ్యస్థంగా ఉంటాయండి. సో కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను జామకాయ అలాగే గ్రేప్స్ కంటే కొంచెం ఎక్కువ తీపి ఉంటుంది వీటిలో. సో అవి కూడా అవాయిడ్ చేస్తే బెటర్. అంటే మనం షుగర్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతాం. సో వీళ్ళలో ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి మధ్యస్థంగా అవాయిడ్ చేస్తే బెటర్. ఒకటండి, ఇప్పుడు ఫుడ్ ఏదైనా సరే ఒక రకమైనటువంటి మతం కాదు. ఇప్పుడు ఏమైందంటే ఫుడ్ అనేది మనిషికి ఒక డీప్ రూటెడ్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఒకళ్ళకి ఫ్రూట్ ఇష్టం అండి, ఒక టేస్ట్ ఫ్రూట్ ఏదో ఇష్టం. నువ్వు డాక్టర్ నాలంటే వచ్చి ఆ ఫ్రూట్ తినద్దు అని చెప్పాడు అనుకోండి, డాక్టర్ని మారుస్తాడు, ఫ్రూట్ తినడం మానడు. నిజం సార్. ఎందువల్ల అంటే అసలు వాళ్ళకి అంటే సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అది మనం మార్చలేము. సో ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్. సో మనం ఏంటంటే దాన్ని యూ హ్యావ్ టు వర్క్ విత్ వాట్ దే లైక్. దాన్ని కొంచెం మాడిఫై చేయడం ద్వారా. ఇప్పుడు ఫ్రూట్ నాకు ఇష్టము, ఎప్పుడో ఒక చిన్నప్పుడు మన ఎవరికో కమలా పండు ఇష్టం అనుకోండి, వారానికి ఒక తొన తిన్నప్పుడు టేస్ట్ కడుపు నింపుకోవడం కాదు, టేస్ట్ కోసం టేస్ట్ ఆఫ్ ఇట్ కడుపు నింపుకోవడం. సో ఎప్పుడో వారానికి ఒకసారి ఒక తొన 2-3 తొనలు తినడానికి నష్టం లేదు. దీన్ని స్ట్రిక్ట్ గా చెయ్యాలి అనేటటువంటి ఒక స్ట్రిక్ట్ దానిలో పెట్టుకుంటే మైండ్ విల్ రిబెల్. అలా కాకుండా అకేషనల్ ఫ్రూట్ ఈస్ ఫైన్, రోజు ఫ్రూట్ తింటేనే ప్రాబ్లం. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళ సందేహాలని ఈ వీడియోతో క్లియర్ అయిపోయాయని అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచిది.